అందరికీ నమస్కారం. ఈ సినిమా ఫ్రైడే అంతకుముందు ఆ తర్వాత రిలీజ్ అయింది. మార్నింగ్ ఫస్ట్ యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయన్నమాట. అక్కడ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అక్కడి నుంచి ఫస్ట్ సూపర్ హిట్ టాక్ వచ్చింది. అది వినగానే నేను నా ఎక్సైట్మెంట్ లోపల నేను ఆపుకున్నానండి. నేను ఇంకా నమ్మలేదన్నమాట. ఎందుకంటే దాని తర్వాత మార్నింగ్ షో, మ్యాట్నీ అండ్ ఫస్ట్ షో, సెకండ్ షోస్ కూడా అయిన తర్వాత మంచి హిట్ టాక్ వచ్చింది. బట్ నేను ఇంకా నమ్మలేదన్నమాట. బికాజ్ మళ్ళీ నెక్స్ట్ డే ఎవరన్నా తగ్గింది ఆర్ నేను ఉన్నంత లేదు అని ఎవరన్నా అంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతానని చెప్పి నేను నా ఎక్సైట్మెంట్ అంతా ఆపుకున్నాను. బట్ సాటర్డే ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్కి నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఈ సినిమా రియల్గా ఇట్స్ వెరీ బిగ్ హిట్ అని నాకు సాటర్డే ఈవినింగ్కి నేను ఫుల్గా నమ్మాను. అండ్ ఇమీడియట్గా దాని తర్వాత నేను థియేటర్కి వెళ్ళి చూశానండి. అండ్ ద రెస్పాన్స్ ఇస్ ఫెంటాస్టిక్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ హాఫ్ బాగా చూసేస్తారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ అందరూ కామెడీ చాలా బాగుంది అంటున్నారు. అది నాకు నేను అది ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్. సో అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సెకండ్ హాఫ్ కామెడీ అంతా కూడా. సో జనరల్గా నేను ఇప్పుడు గర్వంగా చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చండి. దిస్ ఈజ్ అ రియల్ సక్సెస్ ఇంటర్వ్యూ అనమాట, రియల్ సక్సెస్ మీట్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక బోల్డ్ అండ్ యూనిక్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ అన్యూజువల్ అండి. సో ఆడియన్స్ ముందే నాకు మోహన్ కృష్ణ గారు, ఈ సినిమా డైరెక్టర్, నాకు చెప్పారనమాట, మన తెలుగు ఆడియన్స్ వెరీ ఇంటెలిజెంట్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పీపుల్, చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మన 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 తెలుగు ప్రేక్షకుల్లో. సో వాళ్ళకి మంచి కంటెంట్, మంచి ఇంటెలిజెంట్ సినిమాలు తీసి వాళ్ళకి చూపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్గా ఏమైపోయిందంటేనండి, ఇప్పుడు మనం ఫిక్స్ అయిపోయాం, కొన్ని రూల్స్ పెట్టేసుకున్నాం అనమాట. మన తెలుగు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలే చూస్తారు, ఇటువంటి పాటలే చూస్తారు, ఇలా ఉంటేనే సినిమాలు చూస్తారు. మనమే రూల్స్ పెట్టేసుకుని అలాగే తీస్తున్నాం సినిమాలు. సో ఏమైపోయిందంటే ఒక లిమిటేషన్ వచ్చేసిందండి. హిందీ సినిమాలు కానీ వేరే ఇండస్ట్రీలు వాళ్ళు దే ఆర్ గోయింగ్ వే అహెడ్ అనమాట. వాళ్ళు చాలా అద్భుతమైన సినిమాలు తీసేస్తారు. మనం ఇంకా వీఆర్ జస్ట్ మేకింగ్ లైక్ గుడ్, మనకు డబ్బులు వచ్చేస్తే చాలు, కలెక్షన్స్ వచ్చేస్తే చాలు అనే మైండ్లో పెట్టుకుని మనం కొన్ని రూల్స్ పెట్టుకుని సినిమాలు తీసేస్తున్నాం. బట్ ఈ సినిమా ఏం ప్రూవ్ చేసిందంటే ఆడియన్స్ దే ఆర్ రియల్ అండి, దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అండ్ మంచి కంటెంట్ ఉంటే దే విల్ డెఫినెట్లీ వాచ్ రియలిస్టిక్ ఫిల్మ్స్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్. అండ్ ఏ సినిమా అయినా మంచి కంటెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా చూస్తారని ఈ సినిమా ప్రూవ్ చేసిందండి. అది డెఫినెట్గా మా అందరికీ పెద్ద ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ఈ సినిమాని, ఈ స్క్రిప్ట్ని నమ్మాము. నేను కానీ, డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు కానీ, ఈ టీము అండ్ ప్రొడ్యూసర్ కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, మేమందరూ ఈ స్క్రిప్ట్ని నమ్మి, ఆడియన్స్ని నమ్మి కొంచెం రిస్క్ చేసాము. అండ్ ఇట్ రియలీ వర్క్డ్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ బాగా ఇట్ రియలీ వర్క్డ్. అండ్ ఫ్యూచర్లో కూడా మాకు ఇప్పుడు ఏంటంటే ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే, ఇటువంటి రియల్ సినిమాలు తీయాలి మనం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానరాస్ అండ్ పీపుల్కి మంచి ఇంటెలిజెంట్ సినిమాలు అందించాలి, రియల్ సినిమాలు అందించాలని వీఆర్ రియలీ ఎంకరేజ్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. అండ్ ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బాగా హిట్ అయిందంటే దానికి కారణం వచ్చేసి ఐ థింక్ దే ఆర్ టూ మెయిన్ పీపుల్ అండి. కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన ఇంత బోల్డ్ స్క్రిప్ట్ ఉన్నా సరే ఆయన రిస్క్ తీసుకుని ఆయన ముందుకెళ్ళారండి విత్ ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన నమ్మారు ఈ స్క్రిప్ట్ని. అండ్ అట్ ద సేమ్ టైం ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ద డైరెక్టర్, ఆయన ఎక్సలెంట్గా క్యారీ చేశారు ఈ సినిమాని. ఈ కాన్సెప్ట్ని కరెక్ట్గా తీయపోతే అండి, జెన్యూన్గా కన్విన్సింగ్గా తీయపోతే ఆడియన్స్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అండి. సో ఇటువంటి కాన్సెప్ట్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారంటే డైరెక్టర్ is definitely a great person. So I really thank both of them. At the same time, all the technicians of this film, cinematographer, అందరికి చాలా పేరు వచ్చిందనమాట. పెయింటింగ్ లాగా ఉందంటున్నారు. బిఫోర్ ద రిలీజ్ పాటలు హిట్ అయ్యాయి. సినిమా తర్వాత విజువల్గా చూసిన తర్వాత ప్రేక్షకులు దే ఆర్ లవింగ్ ద సాంగ్స్ అనమాట. సో విజువల్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ కూడా పేరు వచ్చిందండి. ఇటువంటి సినిమాలు జనరల్గా ఆర్ట్ డైరెక్షన్ గురించి రాయరు రివ్యూస్లో వాటిల్లో, కానీ ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుందని ప్రతి ఆస్పెక్ట్ ఐ థింక్ బాగా హోంవర్క్ చేసామన్నమాట. సో ఇంత సక్సెస్ వచ్చినందుకు, రియల్ సక్సెస్ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. నేను ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నేను ఈ సినిమా చూసి నేను మోహన్ గారితో, దామోదర్ గారితో ఒక మాట చెప్పాను అనమాట. ఈ సినిమా ఆడకపోయినా సార్, నేను నా కెరియర్లో ఒక చాలా మంచి సినిమా చేశానని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఆడకపోయినా పర్లేదు, నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు డూ దిస్ ఫిల్మ్ అని నేను అనుకున్నానండి. కానీ సినిమా రిలీజ్ అయితే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత నాకు
రియలీ హ్యాపీ ఇంత మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరించారు. అండ్ ఇటువంటి సినిమాని ఆదరిస్తే ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి సినిమాలు తీయొచ్చని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్, థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ థ్యాంక్స్ టు ద మీడియా ఫర్ ఎంకరేజింగ్ అస్. తిరుపతిలో ఫ్రైడే, సాటర్డే, సండే కంటే కూడా ఈరోజు బెటర్గా ఉందండి మార్నింగ్ షో. చాలామంది అంటున్నారు క్రౌడ్ కానీ లైన్ అక్కడ బయట క్యూ కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్లస్ టికెట్లు అయిపోతాయండి తొందరగా. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ అండి. అండ్ అక్కడక్కడ మేబీ డెఫినెట్గా ఒక డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే గమ్ముని ఆడియన్స్ ఎస్పెషలీ ఫ్యామిలీస్ భయపడతారనమాట. కొంచెం సినిమా చూడాలంటే మేబీ ఏదైనా అవ్వచ్చు అని భయపడచ్చు. సో మేబీ అక్కడక్కడ మార్నింగ్ షో ఆర్ మ్యాట్ని కొంచెం తగ్గచ్చు. బట్ ఫస్ట్ షోస్ అండ్ సెకండ్ షోస్ మాత్రం అసలు తిరిగే లేదనమాట. ఇట్స్ డూయింగ్ ఫెంటాస్టిక్ ఫస్ట్ షోస్ అండ్ సెకండ్ షోస్. ఎక్కడ లైట్గా తగ్గితే బికాజ్ ట్రాన్స్పోర్ట్ లేదండి సరిగ్గా. సో ఊరి నుంచి రావాలంటే కష్టం. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇప్పుడు నాకు తెలిసి ఈ సినిమా హిట్ అయిందంటే, ఒక సక్సెస్ వచ్చిందంటే హ్యాపీయెస్ట్ పర్సన్ వచ్చేసి మా నాన్నగారండి. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నారు ఆయన. ఆయన ఫ్రైడే మార్నింగ్కి నేను నమ్మలేదు ఫస్ట్ హిట్ అయిందని. కానీ ఆయనకి మాత్రం హీల్ నో ద పల్స్ కదండి. సో ఆయనకి ఫ్రైడే నుంచి కూడా ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలామంది ఇందులో చాలా బాగా చేసావు సుమన్, సినిమా చాలా బాగుంది అన్నారండి. సో ఇప్పుడు నాకు టెన్షన్ పట్టుకుందనమాట. ఇప్పుడు స్టాండర్డ్ చాలా పెరిగిపోయింది. నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఎలా చేయాలి అని నాకు టెన్షన్ కాదు. అంటే అందులో ఇంకా బెటర్గా చేయాలి, అది ఇంకా బాగుండాలి అని ఒక ఇది మొదలవుతుందండి. ఆబ్వియస్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అండి, యూజువల్ లవ్ స్టోరీ కాదు. అందరికీ ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దట్ కాన్సెప్ట్. ఫ్యూచర్లో కూడా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇటువంటి రియల్ మంచి సినిమా చేయాలని మేము ఫీల్ అవుతాం.